అని చెప్పి మతాన్ని కూడా పొలవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన గెలుస్తాడు గ్యారంటీ. ఎందుకంటే అక్కడ ఇప్పుడు డెమోక్రటిక్ అభ్యర్థి గెలుస్తాడు. డెమోక్రటిక్ తరఫున ఆయన పోటీ గెలుస్తాడు. న్యూయార్క్ అనేటువంటిది ఇప్పుడు మామూలుగా మనిషికి గుండె సిల్లు పడింది అనుకో, మనం మనిషి పనిచేయడు అంటే స్టంట్లు వేయాలి. కానీ మనిషి గుండె ఎలా ఉంటుందో భారతదేశానికి గుండెగా ఎలా ఉంటుందంటే బొంబాయిలో దలాల్ స్ట్రీట్ అంటారు దాన్ని. అక్కడే మొత్తం భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా షేర్లు రోజు అంటారు చూడు. మనం షేర్లు పడిపోయినా ఈ షేర్లు పడిపోయి పెరిగినాయి అని చెప్పి జరిగి తెలుసు. అంటే మన గుండెకాయ ఎక్కడ ఉంటుంది, కానీ ప్రపంచ గుండెకాయ ఎక్కడ ఉంది? న్యూయార్క్ అంటే ప్రపంచం మొత్తానికి ఆ దేశ రాజధాని. అక్కడే కమ్యూనిస్టులు ఎన్ని కాబోతున్నారు అంటే, ట్రంప్ ఎన్ని చెప్పినా సరే ఆయన పక్కన పెట్టేసి ఎన్ని కాబోతున్నారు అంటే, ఏం కోరుకున్నారు? అదే జనాభా ఎందుకు కోరుకున్నారంటే, ఇవాళ ప్రత్యామ్నాయం అనేటువంటిది కమ్యూనిజం తప్ప ఇంకోటి లేదు అంటే లేదు. ఇప్పుడున్నటువంటి దాన్ని, ఇప్పుడున్న పెట్టుబడిదారీ విధానం అనేది తిండి, ఉద్యోగం, ఆరోగ్యం అన్ని అవకాశాలు ఇవ్వలేనప్పుడు మార్పు ఖచ్చితంగా కోరుకుంటారు. అందుకని ఇప్పుడు ఎక్కడో పాలస్తీనాలో యుద్ధం చేస్తా ఉంటే అమెరికాలో లక్షల మంది వీధుల్లోకి వచ్చి ఒకే రోజు 600 పట్టణాల్లో అమెరికా మొత్తం వేలాది మంది వచ్చి పాలస్తీనాలో యుద్ధాన్ని ఆపండి అని చెప్పి వీళ్ళేం చెప్తున్నారు? అక్కడ క్రిస్టియన్లకి ముస్లింలకి అని చెప్తున్నారు. అమెరికాలో ఉండేవాళ్ళంతా యుద్ధం వద్దని చెప్తున్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఉండేటువంటి వాళ్ళు కూడా యుద్ధం వద్దంటున్నారు. అంటే ట్రంప్ విధానాన్ని అక్కడ ప్రజలే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. మన పక్కనే శ్రీలంక ఉంది. శ్రీలంకలో ఖచ్చితంగా ఒక 4 ఏళ్ల నాడు ఏం జరిగింది? ఆ దేశంలో అమెరికా వాడు చెప్పిన మాటలన్నీ విని వాడు రకరకాల వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, పరిశ్రమల్ని నడిపాడు. దివాళా తీశాడు. దివాళా తీసి ధరలు విపరీతంగా పెరిగిపోయింది. 1 లీటర్ పాలు కావాలంటే మన కాడ ఇప్పుడే 80 రూపాయలు, 200-300 రూపాయలు పెట్టి పాలు కొనాల్సి వచ్చింది. 1 కేజీ బియ్యం 400-500 పెట్టి కొనాల్సి వచ్చింది. కోడిగుడ్డు కావాలన్నా కూడా 100 రూపాయలు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అంత ధరలు పెరిగిపోయింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి దాదాలు లేవు వాళ్ళ దగ్గర. అందరి మొత్తం తీవ్ర సంక్షోభంలో పడి అధ్యక్షుడు భవనాన్ని చుట్టుముట్టి జనమంతా ఆయన పాల్గొలేరు, రిజైన్ చేశాడు. రిజైన్ చేస్తే ఒక ఆయన తాత్కాలికంగా ఒక ఆయన పెడితే ఈ 2 ఏళ్ళు ఆయన పరిపాలన చేశాడు. 2 ఏళ్ళు పరిపాలన చేసిన ఏం మార్పు రాదు. ఎన్నికలు జరిపాడు. ఎన్నికల్లో దిశనాయక్ అనేటువంటి కమ్యూనిస్ట్ లీడర్ ఎన్నికయ్యాడు. ఆ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు కూడా కమ్యూనిస్ట్ పార్టీ బలంగా లేదు. భారతదేశంలో ఉన్నట్టు బలంగా లేదు. భారతదేశంలోనే బలహీనంగా ఉందనుకున్నాం, ఇంతకంటే బలహీనంగా ఉంది. కానీ ఒక 2-3 ఏళ్లలో అంతకుముందు ఎన్నికలు జరిగితే 4 ఏళ్ల నాడు దానికి 2.5% అంటే 100 మందిలో 2-2.5 మంది వేశారు. ఇప్పుడు 56 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఓటు చేశారు. ఎందుకంటే ప్రజలందరికీ ఏం కోరుకుంటారు? ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు, చదువులు కావాలంటారు, ఉద్యోగం కావాలంటారు, ప్రశాంతమైన జీవనం కావాలనుకుంటారు. కానీ అక్కడ సాధ్యం కావాలి. ఎవరు దీనికి ప్రత్యామ్నాయ వ్యవస్థ కలుగుతారు అంటే ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ చూడగలిగింది అనేటువంటిది అని ఎన్నుకున్నారు. అందుకని వాళ్ళ ప్రపంచమంతా ఎలా ఉంది అంటే, ప్రపంచమంతా మార్పులు కోరుకుంటూ ఉంది. మరి భారతదేశంలో మోడీనే పొద్దులు గెలుస్తున్నాడు కదా, ఈసారి కూడా గెలుస్తాడేమో. వాస్తవంగా ఇప్పుడు గెలిచాడా లేదనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏది ఓట్లు ఇటువంటి ఎన్నికలు లెక్కలు వేసి బీజేపీ గెలవడానికి కావాల్సిన ఓట్లు ఎక్కడెక్కడ తగ్గుతాయి అన్ని కూడా ఈ ఈవీఎంలు ఏదో చేశాడు అనేటువంటి ఈ నిర్ధారణ కాకపోయినా రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఈరోజు ఒక నిరంకుశమైనటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఉంది. ఒక నిరంకుశమైనటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఉంది. ఇప్పుడు మోడీ విధానాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చైనా గురించి మనం అనుకున్నాం. అమెరికా దిగజారిపోతుంది, చైనా అభివృద్ధి అవుతుంది. ఇండియా ఎలా ఉంది? ఇండియా ప్రపంచానికి మొత్తానికి రానున్నటువంటి ఒక 20 ఏళ్ల కాలంలో అందరికంటే మించిపోతారంటాడు. అది పచ్చి అబద్ధం. అంటే లెక్కల్లో మనం
ఇండియా $3.5 ట్రిలియన్. అంటే చైనా ఎదగాలంటే చైనా ఆంధ్రనే కూర్చున్నా కానీ ఒక 100 ఏళ్ళకి చైనా దగ్గరికి వెళ్తాం. 100 ఏళ్ళకి ఈ చైనా ఇంకేమి కాలు కాకుండా కూర్చుంది. చైనా కూడా అభివృద్ధి అయితే ఎన్ని 100 ఏళ్ళైనా చైనా నాకు వెళ్ళలేదు. విధానాలు మారకుండా ఈ పద్ధతిలో మారలేదు. ఎందుకు మనకి ఇలా ఉంది? ఎందుకు ఇలా ఉందంటే మన దేశంలో ఈరోజు పరిస్థితి ఏంటంటే చైనా లాగా లేకపోతే అమెరికా లాగా ఇతర దేశాలలాగా మన దేశాన్ని డెవలప్ చేస్తారనే పేరుతో మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు. మొత్తం సంపదను కట్టబెట్టే పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో అంబానీ, అదానీ అని ఇద్దరు ఉన్నారు. పరిపాలన చేసేవాడేమో మోడీ, అమిత్ షా. వీళ్ళిద్దరూ అమ్ముతా ఉంటారు, వాళ్ళిద్దరూ కొనుక్కుంటూ ఉంటారు. భారతదేశాన్ని మొత్తాన్ని నడుపుతుంది నలుగురే. వాళ్ళు అమ్మడం, వీళ్ళు కొనుక్కోవడం. ఏం కొనుక్కుంటారు? భారతదేశంలో ఉండేటువంటి సంపదనంతా కూడా వాళ్ళు చెప్తూ పెట్టారు. చాలా సార్లు మన దగ్గర కూడా చెప్పుకున్న మాటే, ఎంత ఆస్తి అంటే అంబానీ అనేటువంటి వాడి ఆస్తి ఇప్పటికొప్పటిగా పెరిగి ప్రపంచ కుబేరులో 10 మందిలో ఒకటిగా తయారవుతారు. అదానీ అనేటువంటి వాడు పేదవాడి, అంటే వాళ్ళతో పోలిస్తే అంత సంపన్నుడు కాదు. 11 ఏళ్ల నాడు వాడి ఆస్తి అన్ని ఎక్కడ చేస్తే ఒక 40,000 కోట్లు, 50,000 కోట్లు. ఇప్పుడు 12 లక్షల కోట్లు. అంటే ఈ సంపదంతా భారతదేశంలో ఈ సంపదంతా వాడి దగ్గరికి వెళ్ళిపోతాము. ఆ పాలన చేస్తున్నారు. ఇప్పుడు అది సాగుతున్నట్టు జనంలో ఏమో పేదరికం పెరిగిపోతాం. జనంలో పేదరికం జరుగుతుంది. పేదరికం అంటే పేదరికాన్ని ఎలా లెక్క వేయాలి? ఒకప్పుడు ఒక 50 ఏళ్ల నాడు మనకి వరి, బియ్యం దొరకవు, సంగడితోటే బతికారు. ఇప్పుడు వరి బియ్యం తింటే షుగర్ వస్తుందని సంగడితో తింటారు, అది వేరే విషయం. అంటే తిండి కూడా లేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు తిండి తింటున్నాం కాబట్టి పేదరికం లేదా? ఒకప్పుడు మంగళూరులో ఏదో సైకిల్ వస్తే నలుగురు కోరంగా ఈ సైకిల్ కొంటే పక్కన చూశారు. అంటే అప్పుడు ఆశ్చర్యం, సైకిల్ లేవు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి మోటార్ సైకిల్ గ్యారంటీగా ఉంది. అంటే అప్పుడు సైకిల్ కూడా లేదు, ఇప్పుడు మోటార్ సైకిల్ ఉంది కాబట్టి సంపద లేదంట కాదు. సమాజంలో ఇవాళ సంపద ఎంత పెరుగుతుంది, అది మన వాటే ఎలా వస్తుందని చూసుకున్నప్పుడు నేను అంబానీ, అదానీ గురించి చెప్పాను. పేదరికం ఎలా ఉంది? ఇప్పటికీ అప్పు లేని ఇళ్ళు ఉన్నాయి, అప్పు లేకుండా ఇళ్ళు ఉన్నాయి అని లెక్కేస్తే చాలా ఊళ్ళలో మనం మేము ఒక మట్టి గుంట గ్రామాన్ని సర్వే చేస్తాం. అప్పు లేని ఇళ్ళు ఎన్ని ఉంది అంటే కొంతమంది చెప్పుండొచ్చు, చెప్పకపోవచ్చు. అప్పని అంటే ఏమన్నా మళ్ళీ పర్వత దెబ్బతింటామని దానికి సరిపోయింది అని చెప్పారు. ఆ ఊర్లో 70% 80% మంది అప్పుకుంటారు. బహుశా అక్కడ దళితవాడ మారపల్లి, మాగిపల్లి చూస్తే చాలా మనకాడ ఒక 40-30 ఏళ్ల నాడు ఏమవుతుందో అలా ఉంది. అంటే అంతరాలు ఈ విధంగా ఉంది భారతదేశంలో. అంటే అప్పులతో ఉంది. కొంతమంది ఏమో సంపన్నులుగా ఉన్నారు. 2 కోట్లు 3 కోట్ల రూపాయలు పెట్టి కారు కొనుక్కునేటువంటి వాడు, వెండి కారు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. పాత మోటార్ సైకిల్ తోటి పని కోసం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. భారతదేశం అంతరాలు విపరీతంగా పెరుగుతూ ఉంది. సంపద పెరగడం ఇది సాగుతున్నట్టు ఇప్పుడు వ్యవసాయం మొత్తం కూడా ఈ అంబానీలు, అదానీలు చేయాలని నిర్ణయించుకున్నారు. అంబానీలు, అదానీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఈ దేశంలో ఇంకా ఎవడు ఏమి చేయకూడదు, మిగతా వాళ్ళంతా వాళ్ళ దగ్గర ఉద్యోగులుగా ఉంటారు. అందుకని ఇప్పుడు చట్టాలు చేశారు. ఈ వ్యవసాయం అంతా కార్పొరేట్ వ్యవసాయం చేయడానికి వీలుగా కాంట్రాక్టర్ వ్యవసాయం ఏమో చట్టాలు చేస్తే రైతులు ఎదురు తిరిగి ఆగి తాత్కాలిక మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంతకుముందు వ్యాపారాలన్నీ ఇప్పుడు ఒంగోలు చూశారు కదా. ఒంగోలు అంతా రిలయన్స్, మోర్లు, డీమార్ట్లు ఇటువంటి ఏమీ పెరిగిపోతుంది. రానున్నటువంటి 10-15 ఏళ్లలో ఈ తప్ప ఇంకెవరు వ్యాపారాలు చేయడానికి లేదు. మొత్తం అదే చేయాలి, అవే చేయాలి. మొత్తం ట్రాన్స్పోర్ట్ మొదలుకొని మొత్తం సర్వ సంపదలన్నీ వాడే ఉండాలి. మనం కూడా ఫోను ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ ఉండేది, గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ కాదు, రిలయన్స్ వాడిని, ఎయిర్టెల్ వాడిని, ఇటువంటి వాళ్ళందరూ చేతుల్లోకి వెళ్ళింది. ఎయిర్పోర్ట్లన్నీ గవర్నమెంట్ విమానాలు, గవర్నమెంట్ విమానాలు లేవు. గవర్నమెంట్ విమానాశ్రమాలు ఉంటాయి. దాని మెయింటెనెన్స్ కూడా ఎవరు చేస్తారంటే అదానీ చేస్తారు. బొంబాయి, హైదరాబాద్ ఇటువంటి కూడా
వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భూములు కూడా లాగేసుకోవాలి. అయితే ఇది రైతులకి ఇంకా ఎక్కల. కానీ ఎక్కినటువంటి వాళ్ళు ఎదురు తిరిగి పంజాబ్ వాళ్ళు, హర్యానా వాళ్ళు, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎదురు తిరగడానికి తిప్పికొట్టారు. అలా మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని ఇటు నడపాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇట్లా నడిపేటప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు. కాబట్టి ఎదురు తిరగకుండా ఉండడానికి వీళ్ళందరికీ ఒక మంత్రం వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఏమిటి ఆ మంత్రం అంటే మత విభజన చెయ్యాలి. అందరినీ బెదిరించి ఎవడెదురు తిరుగుతాడు వాళ్ళందరినీ లోపల వేసేయాలి. ఎన్నికలు జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రిని, ఇద్దరు ముఖ్యమంత్రిని లోపల వేశారు. ఎవరు? కేజ్రీవాల్ అనేటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రిని లోపల వేశారు. ఆయన ఏదో 1 కోటి రూపాయలు లంచం తీసుకున్నాడు అని. మన కాడ ఎమ్మెల్యేలు బియ్యం అమ్ముకున్నందుకు ఎమ్మెల్యేలందరికీ ఒక నెలకి 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇల్లు సంపాదించుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి 1 కోటి రూపాయలు మద్యంలో ముడుపులు ముట్టిని అనే పేరుతోటి ఎవరో మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పాడనే పేరుతో ఆయన లోపలేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిని లోపలేశారు. ఇప్పుడేం చేశారు? ఇంకా బెదిరించాలి అంటే 30 రోజులు జైల్లో ఉన్నాడంటే ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కూడా కావాలని చెప్పి చట్టం చేశారు. 30 రోజులు ఏడు మోడీ ఈజీగా వేసేస్తాడు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, జగన్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నాడే కదా. వీళ్ళు ఎవడో పనికి రాడు. ఇంకెవడో పనికి వస్తాడు? ఆర్ఎస్ఎస్ వాడు, బీజేపీ వాడు మాత్రమే పనికి వస్తాడు. అందుకని ఇప్పుడు వీళ్ళందరూ భయపడేటువంటి వాడు, ప్రజలకి భయపడేటువంటి వాడు కాదు చంద్రబాబు నాయుడు. ఎవరికి భయపడతాడు? మోడీకి భయపడతాడు. ప్రజలకు భయపడేటువంటి ముఖ్యమంత్రులు కావాలి. వీళ్ళేడు. జగన్ అంటే జగన్ ఏంటి? ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు వాళ్ళకే ఓట్లు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఓట్లు, వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళకే ఓట్లు. ఇక్కడ ప్రతిపక్షమే లేదు. అందరూ మోడీకి భయపడేటువంటి వాళ్ళే. మోడీకి భయపడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, కమ్యూనిస్టులుగా ఉండేటువంటి వాళ్ళు. కేరళలో ఇవాళ నువ్వు ఏది చెప్పినా మేము తగులు ప్రజలాగా తలవము అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం అధికారంలో ఉంది, పెద్ద విజయం. అంతేకాదు ఇంకా స్టాలిన్ లాంటి వాళ్ళు మద్రాసులోను, బెంగాల్లో మమతా బెనర్జీ, బీహార్లోను అనేక పార్టీలలోకి దాన్ని వ్యతిరేకిస్తుంది. ఆర్థిక వ్యవస్థ గుర్రంలాగా పరిగెత్తుంది అని చెప్పారు. అంటే ఒకరికొకరు మామూలుగా ఏ దేశంలో ఎన్నికలు జరుగుతున్నా గెలిచినటువంటి పార్టీతో పొత్తులు పెట్టుకుంటారు. అయితే వ్యాపార లావాదేవీలు ఒక దేశానికి ఉండేటువంటి సంబంధాన్ని బలోపేతం చేసుకోవడం, ఆ సంబంధాలు పెట్టుకుంటారు. కానీ ఎన్నికకే ముందే మోడీ గెలవాలని, ట్రంప్ గెలవాలని అనుకున్నారు. ఇప్పుడేమో ట్రంప్ మీద ఈయన అడిగాడు. ఎందుకు? ఏం జరుగుతుంది అంటే ఇవాళ ట్రంప్ భారతదేశంలో ఈ దేశంలో ఉండేటువంటి సరుకుల మీద 50% సుంకాన్ని విధిస్తాను అన్నాడు. అంటే టారిఫ్ అంటారు. అంటే ఏ దేశానికి ఎంత పన్నులు వేయాలి. భారతదేశంలో సరుకులు అమెరికాకు వెళ్ళేట్లయితే 50% వేస్తానన్నారు. అంతకుముందు ఏం చెప్పాడు? సహజంగా భారతదేశంలో ఇప్పుడు చదువుకునేటువంటి ఐటీ చదివేటువంటి వాళ్ళందరూ అమెరికాని గమనిస్తున్నారు. అదే ట్రంప్ గెలవలో ఏం చేశాడు? ఇక్కడి నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులందరినీ, వీళ్ళంతా అక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తారనేటువంటి పేరుతోటి ఇంకా అనేక దేశాలు, మెక్సికో, ఇతర దేశాలతో పాటు భారతీయులు ప్రత్యేకంగా వీళ్ళతో డేంజరు, వీళ్ళు ఎలాంటి వీసాలు లేకుండా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి అలాంటి వాళ్ళని కొంతమందిని కాళ్ళకి చేతులకి వేడిలు వేసి విమానాల్లో మన దగ్గర తీసుకొచ్చి పడేశారు. మొత్తం భయభ్రాంతులు చేశారు. ఎవడు ఇప్పుడు వీసాలు ఇటువంటివన్నీ కూడా చాలా కఠినతరం చేశారు. అక్కడ అనేక మంది ఇక్కడి నుంచి చదువు కోసం వెళ్ళి చదువుకునేది ఏదో ఒక హోటల్లోనో, పెట్రోల్ బంకుల్లోనో, లేకపోతే రకరకాలైనటువంటి షాపుల్లోనో ఉద్యోగాలు చేయకుండా చదువుకోవడం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు. ప్రజలు తప్ప వాళ్ళు కొంత గంటలు, 2 గంటలు, 3 గంటలు పనిచేసి ఆ డబ్బుతో చదువుకుంటారు. వాళ్ళు ఎవరు చేయడానికి లేదని చెప్పారు. ఆ విధంగా కొంతకాలం ఇబ్బంది పెట్టారు. తర్వాత అనేక దేశాల మీద 200%, 300% వేస్తారన్నారు. ఇప్పుడు ప్రత్యేకించి బ్రెజిల్, కొన్ని దేశాలు, ప్రత్యేకించి భారతదేశం మీద, మన దేశం మీద 50% సుంకాలు విధిస్తున్నామని చెప్పారు. ఏంటి సుంకాలు ఇస్తే మనకేంటి నష్టం?
దేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే వాటి మీద ట్యాక్స్ వేస్తాం. అంటే ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఒక కింటా పత్తి దిగుమతి చేసుకోవాలి అంటే ఒక 15% అంటే 15,000 ఒక 22,000 రూపాయలు పెరిగింది. 2,200 అలా పెరిగింది. అంటే 10,000 కాస్త 12,000 అయింది. అంటే ఇంకొక 1,000 పెరిగింది. 15% అంటే 10,000 అంటే 11,500 దిగుమతి అయింది. అసలు తీసేసారంతో 10,000కే దిగుమతి అయింది. ఇప్పుడు భారతదేశంలో 10,000కి అమ్ముకుంటున్నారు. అక్కడ 10,000 కాస్త ఇప్పుడు సుంకం తగ్గించిన 9,000కి పత్తి దిగుమతి అవుతుంది అనుకో. ఈ నూనె మిల్లుల వాళ్ళు ఏం కొనుక్కుంటారు? 9,000 కొనుక్కుంటారు. ఆ విధంగా అమెరికా నుంచి మన దేశంలో దిగుమతి అయ్యే పత్తికి 11% పన్నుని తీసేశాడు. తీసేసిన తర్వాత భారతదేశంలో ఎందుకోసం తీసేశాడంటే నూనె మిల్లుల వాళ్ళ కోసం చేశారని చెప్పాడు. ఇక్కడ ఉండేటువంటి టెక్స్టైల్ మిల్లులన్నీ కూడా మూతపడతా ఉన్నాయి. కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. భారతదేశంలో రైతాంగం అంతా ఎవరో పత్తి అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు 50% పన్నులు వేస్తే ఉదాహరణకు కొన్ని రంగాలు మనం చూస్తే ఆక్వా రొయ్యల ఎగుమతి మన దేశం నుంచి సుమారు 2,00,000 కోట్ల రూపాయల రొయ్యలు ఎగుమతి చేస్తాం. 2,00,000 కోట్లు. అందులో గుజరాత్లోను 25% మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తుంది. అందులో గోదావరి, శ్రీకాకుళం, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు ఈ జిల్లాల నుంచే ఉంటాయి. తీర ప్రాంతంలో ప్రధానంగా ఉండేది. వీటి మీద ఈ 50% పన్ను వేస్తే ఎలా ఉంటుంది? ఒక కంటైనర్ రొయ్యల్ని మనం అమెరికా ఎగుమతి చేస్తే 1,20,00,000 రూపాయల కంటైనర్ మనం ఎగుమతి చేస్తే ఇంతకుముందు 3% పన్ను ఉండేది. అంటే ఒక 3,60,000 రూపాయలు పన్ను వేసేవాడు. అంటే 1,23,60,000 రూపాయలు కంటైనర్ పోయేది. ఇప్పుడు 50% 10% అమలు చేశాడు. 50% అమలు చేస్తే ఎంత వేయాలి? 1,20,000 దానికి 50 అంటే 60,00,000 రూపాయలు. అంటే 1,80,00,000 కంటైనర్. అంటే అంతకుముందు ఒక 1,000 రూపాయలు 20 దొరుకుతుంది అమెరికాలో. ఇది పాత పద్ధతులు. ఇప్పుడు ఎంత పెట్టాలి? 1,500 పెట్టాలి. అంటే 1,500 పెట్టి మన దగ్గర రాసిన పని ఉంది. అన్ని దేశాలకి ఇప్పుడు పని వేయాలి. ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అంటే మనం రొయ్యలు స్పెష్ మన దేశం నుండి 30% అంటే మొత్తం రొయ్యల్లో 30 నుంచి 40% అమెరికా పోతుంది. అంటే మన దేశం రొయ్యల పరిశ్రమ అంతా దెబ్బతిపోతుంది. అంటే పండించే రైతులు కానీ, దానికి సంబంధించినటువంటి రకరకాల అందులో పనిచేసే కార్మికులు కానీ, దానికి వేసేటువంటి దానా కానీ, ఎరువులు కానీ ఇటువంటి ఎన్ని కూడా దివాళా తీసే పరిస్థితి. ముఖ్యంగా గుడ్డల పరిశ్రమకు సంబంధించి మన దేశాల నుంచి ఎక్కువ ఎగుమతి అంటే బట్టలు, గార్మెంట్స్ అని ఇప్పుడు మనం రెడీమేడ్ బట్టలు అంతా కూడా వీటి మీద 50% వేశారనుకో. ఇంతకుముందు అక్కడ 1,000 రూపాయలు దొరికేది ఇప్పుడు 10,000 పెట్టుకోవాలంటే మనం పడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అందుకని అది మొదలు పెట్టుకోవచ్చు. ఇటువంటి బట్టలు ఎగుమతి అనేటువంటిది కూడా ఆ విధంగా ఇప్పటికే భారతదేశంలో బట్టల పరిశ్రమలన్నీ మూతపడిపోతా ఉంది. ఇంకా ఇట్లా మెడిసిన్ అనేటువంటిది మన దేశానికి నుంచి ఎక్కువగా ఫార్మా కంపెనీలన్నీ కూడా వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తాయి. మెటీరియల్ సప్లై చేస్తాయి. అందుకని ఇప్పుడు అక్కడ ఈ మొత్తం మూతపడిపోతుంది. అంటే భారతదేశం మొత్తం కూడా ఇవాళ తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఎందుకు అమెరికా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంది? ఎందుకంటే ఈ విధంగా వ్యవహరిస్తూ ఉందంటే మామూలుగా ఇప్పుడు అమెరికా అనేటువంటిది అందరికీ నీతులు చెప్తుంది. అంటే శకునం చెప్పేటువంటి బల్లి కుడి కుట్ల పడి చచ్చిపోయిందని, అంటే బల్లి అక్కడ ఉంటే మంచిది శకునం చెప్తున్నారు. అది దానికి తొట్టబడి గిలగ కొడుకొని చచ్చిపోయిందంటే ఇప్పుడు అమెరికా శకునం చెప్పడం, అందరికీ నీతులు చెప్పడం కాదు. అది తీవ్రమైన సంక్షోభం. అమెరికా దేనికి అంత గొప్ప దేశంగా ఉంది అంటే ప్రపంచంలో ఉండే ప్రజలు సృష్టించిన సంపదనంతా బెదిరించి కానీ, వాళ్ళ దగ్గర డబ్బుని వ్యాపారం చేసి కానీ అమెరికా లాక్కుంటుంది. దాంతో పెత్తనం చేస్తుంది.
మళ్ళీ ఆయుధాలు ఇచ్చి చేయమన్నారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి ఆయుధాలన్నీ అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు యుద్ధాలు చేయాలి. అలాగే ఇప్పుడు పాలస్తీనా అనేటువంటి దాని మీద 2 ఏళ్ల నుంచి అక్కడ యుద్ధం జరుగుతుంది. రేపు అక్టోబర్కి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతుంటే ఇప్పుడు 64,000 మంది చనిపోయారు. పసి పిల్లలు 20,000 మంది చనిపోయారు. వృద్ధులు అంటే మామూలుగా యుద్ధం కోసం పోయి చనిపోయినటువంటి వాళ్ళు ఆసుపత్రుల మీద, రకరకాలైనటువంటి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు వీటన్నిటి మీద వెళ్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు అమెరికా తిరిగి ప్రపంచాన్నంతా బెదిరించి మళ్ళీ తన బలాన్ని, నేటి ఆధిపత్యాన్ని నిరూపించుకునేటువంటి దానికోసం ఎన్నికలు చేస్తుంది. ఎన్ని చేసినా ఈరోజు ప్రపంచం అమెరికా మాట వెళ్తున్నారు. ఇంతకుముందు అమెరికా అంటే ఏకత్వ ప్రపంచం అంటారు రాజకీయ భాషలో. అమెరికా ఏది చెప్తే అదే ప్రపంచం అంతా చెప్పాలి. అమెరికా పార్లమెంట్లో ఏ సభ్యం చేస్తే ప్రపంచం అంతా దాన్ని అమలు చేయాలి. అమెరికా వాడికి ఏది రాకుంటే ప్రపంచం అంతా అలా చేయాలి. ఇప్పుడు అమెరికా సైడ్ చూసుకోవాలి. ఎవడేదైనా సరే ఇప్పుడు మన పక్కనే ఉండేటువంటి పాకిస్తాన్ ఇచ్చేది దిగుమతి చేసుకోవాలనుకో, పాకిస్తాన్కి ₹1 ఉంటుంది, దాని డబ్బు పేరు. మన దేశంలో ₹1 ఉంటుంది. మన రూపాయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ రూపాయి మనం తీసుకుంటే చదువు. మనం డాలర్లు తీసుకోవాలి. అమెరికా వాళ్ళు డాలర్లు తీసుకోవాలి. పాకిస్తాన్కి వెళ్ళి సరుకులు కొనుక్కోవాలి. పాకిస్తాన్ వాళ్ళు మన దగ్గర కొనాలన్నా డాలర్లు ఇవ్వాలి. శ్రీలంక ఉంది, శ్రీలంక నుంచైనా అంతే, నేపాల్ నుంచైనా అంతే, పక్కన ఉండేటువంటి భూటాన్ నుంచైనా అంటే మనకి దగ్గర అమెరికా వాడు ఎక్కడో ఉన్నాడు. దాదాపు 8-9,000 కిలోమీటర్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వాడు వాడి డాలర్ని మనం తెచ్చుకొని మార్చుకోవాలి. ప్రపంచం అంతా అలాగే మార్చుకోవాలి. ఇప్పుడు ఆ డాలర్ని పక్కకి పెట్టేసి డాలరు లేకుండా వ్యాపారం చేసేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలోకి వచ్చింది, ఇవాళ భారతదేశంలోకి వచ్చింది. అంటే అమెరికా అనేటువంటిది ఈరోజు వాడు తీవ్రమైనటువంటి అప్పుల్లో ఉండి, తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండి, ఆ ఇబ్బందుల్ని వేరొక దేశం మీదకి పెట్టాలి అంటే మనం పన్నులు కడితే వాళ్ళు ఆయుధాలు తయారు చేస్తారు. మన మీద పన్నులు వేసి మా మీద పన్నులు వేస్తే మేము ఊరుకోం అని ఇప్పుడు కొద్దిగా అంటున్నారు. కానీ అనగలిగేటువంటి పరిస్థితి లేదు. అంటే అమెరికా ఈరోజు అమెరికాలో జరిగేటువంటి నిర్ణయాల వల్ల ప్రపంచం ఒక అడుగు వెనక్కెళ్ళింది. అమెరికా ఉత్సాహంగా ఉంటే ప్రపంచాన్ని వెనక రాగలిగిపోతుంది ఇవాళ. కానీ అమెరికా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే ప్రపంచం ముందుకెళ్ళి, అంటే ఇప్పుడు ప్రపంచం అంతా అమెరికాను కాదంటున్నారు కానీ కాదని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ప్రపంచం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మోడీ కూడా చైనా వెళ్ళాడు. చైనా మనకి దగ్గర దేశం, బార్డర్ మనకి అనేక సందర్భాల్లో టిబెట్ అని, అట్లాగే పాకిస్తాన్ పక్కనే ఉండేటువంటి కాశ్మీర్ దగ్గర, అరుణాచల్ ప్రదేశ్లో, అంటే చాలా పెద్ద బార్డర్ భారతదేశం మొత్తం పక్కనే చైనా ఉంటుంది. ఇక్కడ అనేక సార్లు యుద్ధ వాతావరణం, గొడవలు కూడా జరిగింది. అలాంటి చైనా ఆ యుద్ధాలు ఏమి పక్కన పెట్టి చైనా వెళ్ళారు. అంటే చైనా గురించి మనం చెప్పుకోవాలంటే ఇవాళ ప్రపంచం మొత్తం ఒక 100 ఏళ్ల పాటు, అంటే మనకి ఇప్పుడు సంబంధం లేకపోయినా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకప్పుడు రాజులు శాసించేవారు. రోమన్ సామ్రాజ్యం, తర్వాత ఫ్రాన్స్ వాళ్ళు ప్రపంచాన్ని శాసించేవాడు, అనేక దేశాలు. ఇంగ్లాండ్ శాసనాలు శాసించింది. భారతదేశంతో సహా ఈ ప్రపంచమంతా కూడా ఇంగ్లాండ్ 80 ఏళ్ల పాటు వాళ్ళదే రాజ్యంగా ఉంది. ప్రపంచాన్నంతా వాళ్ళు అయిపోయింది. ఇప్పుడు అమెరికా శాసిస్తూ ఉంది. ఇప్పుడు అమెరికాను కూడా ఎన్నికలంటే చైనా ముందుకు వస్తుంది. శాసించడం కాదు, ఒక బలీయమైనటువంటి ఆర్థిక శక్తిగా ముందుకు వస్తుంది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా, అక్కడ మేము సోషలిజాన్ని సాధిస్తున్నామని. ప్రపంచంలో మొత్తం సుమారు 700 కోట్ల మంది జనాభా ఉంటే భారతదేశము చైనా కలిపి 290 కోట్ల మంది. అంటే 40% మంది 2 దేశాల్లో ఉన్నారు. 210 దేశాలు ఉన్నాయి. మిగతా ఎన్ని
రష్యా 20 కోట్లు, ఇండోనేషియా, బ్రెజిల్ ఇటువంటి 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, మిగతా ఎన్ని 1,50,00,000 ఇటువంటి చెప్పి సరిపోవడం. అంటే చైనా, భారతదేశం బలమైనటువంటి దేశాలు. కానీ భారతదేశం ఎక్కడ ఉంది? భారతదేశం మోడీ గంభీరంగా విశ్వగురు అని ప్రపంచానికి మొత్తం యూతులు మనమే చెప్తాం, మనం చూసే ప్రపంచం నేర్చుకుంటుంది అని చెప్తాడు. ఎన్ని ఉత్త డబ్బా మాటలు. అసలు లక్ష్యం ఏంటి? చైనా ఎలా ఉంది? చైనా మనకంటే ఒక 2 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చింది. మావో నాయకత్వాన కమ్యూనిస్ట్ పార్టీ తిరుగుబాటు చేసి విముక్తి చేసింది. ఈ కాలంలో చైనా ఎలా ఉంది? 49 తర్వాత మనం ఎలా ఉన్నాము అంటే, మనము భారతదేశంలో ఇప్పుడు కొన్ని లెక్కలు వేస్తుంటారు. సంవత్సరం కొన్ని సంస్థలు మహిళల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, తిండి ఎలా జరుగుతుంది, ఆకలి దారిద్ర్యం ఎలా ఉంది అని రకరకాలైనటువంటి లెక్కలు వేస్తుంటారు. లెక్కలు వేస్తే 127 దేశాలు లెక్కేస్తే మనం 111వ దేశంగా ఉంది. అంటే దరిద్రం ఆ స్థాయిలో ఉంది. మనకంటే కింద వాళ్ళు ఆ కొద్దిమంది, ఒక 16 దేశాలు. అంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం అనేక విషయాలు. కానీ చైనా ఎలా ఉంది? చైనా ఎలా ఉందంటే, ఉదాహరణకి మోడీ 11 ఏళ్ల నాడు వచ్చి నేను ఒక బుల్లెట్ రైలు వేస్తానని చెప్పి అహ్మదాబాద్ నుంచి బొంబాయికి రైలు వేస్తానని ఇప్పుడు 11 ఏళ్లలో భూమి కూడా తీసుకోలేకపోయాడు. భూమిని సేకరించాలి, రైలు పట్టాలి కదా. కానీ చైనా ఇక్కడి నుంచి మనం విజయవాడ వెళ్ళాలి అంటే, నేను ఒంగోలులో ఎక్కి విజయవాడ వెళ్ళాలంటే 20 నిమిషాలు వెళ్తుంది. అంటే విమానం అంత స్పీడ్తో వెళ్తుందండి. విమానం ఎక్కి పైకి వెళ్ళేసి దిగాలి ఎంత టైం పడుతుందో, 350 కిలోమీటర్లతో బుల్లెట్ రైలు అనేటువంటి చైనా మొత్తం ఏ రకమైనా ఉంది. ఏ దేశంలో అలా సాధ్యం కాదు. ఎప్పటి నుంచో డెవలప్ అయిన జపాన్లో ఉన్నాయి, కొన్ని ఇతర దేశాల్లో ఉన్నాయి. కానీ చైనా మొత్తం నిర్మాణమైంది. చైనా పోయించినటువంటి వాళ్ళు, చైనా అనేటువంటిది ఒక స్వర్గంలా ఉంది, అక్కడ ఆకలి దారిద్ర్యం లేదని ఐక్యరాష్ట్రానికి ప్రకటించింది. అయితే ఇంకా కొన్ని వ్యత్యాసాలు ఏమి ఉన్నాయి. కానీ చైనా ఆ విధంగా అభివృద్ధి కావడానికి కారణం ఏంటి? అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. పెట్టుబడిదారులు వీళ్ళ దోపిడీని నియంత్రించగలిగేటువంటి ప్రభుత్వ రంగం అనేటువంటిది ఉంది. అక్కడ ఎవడైనా సరే భూమి అనేటువంటిది సొంతం లేదు. ఎవడైనా కౌలు చేసుకోవాలి, కౌలుకి డబ్బు చెల్లించాలి. అంటే రైతులంతా ఎలా ఉన్నారు? మన ఊరు వాళ్ళు కూడా వెళ్ళొచ్చారు. ముసలారికి లక్ష్మీనారాయణ, సుబ్బారావు వీళ్ళంతా పోయించారు. పోయించిన తర్వాత రైతులకు వెళ్ళారు. రైతులు అంటే వ్యవసాయ కూలీలు ఉన్నారు. అక్కడ వ్యవసాయ కూలీలు రైతులంతా ఒకటే. మనకాళ్ళలాగా వ్యవసాయ కూలీలకు ఒక ఏరియా, ఇంకో సంవత్సరం ఒక ఏరియా, కుల వ్యవస్థ చైనా లేదు. ప్రపంచంలో ఒకే భాష అత్యధిక మంది మాట్లాడేటువంటి దేశం ఏదంటే చైనీస్ భాష మాట్లాడేటువంటి చైనా. ఎందుకంటే 142 కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ అంతమందికి తిండి పెట్టడమే కాదు, అక్కడ మొత్తం వ్యవసాయం అంతా కూడా మొత్తం ప్రభుత్వ చేతిలో ఉండి, మొత్తం తిండి అనేటువంటి సమస్య లేకుండా ప్రతి ఇంట్లో కావాల్సినటువంటి ఎన్ని కూడా ఉన్నాయి, ప్రతి ఇంటికి సొంత బిల్డింగ్ ఉంది, ఇటువంటి ఎన్ని కూడా చెప్పారు. అంటే అంత డెవలప్ అయింది. ఇంకా ఆ వివరాలన్నీ పక్కన పెడితే, చైనా ఇవాళ కొద్ది సంవత్సరాల్లో అమెరికాను దాటిపోయి ప్రపంచాన్నంతా కూడా చైనా శాసించేటువంటి పరిస్థితి. చైనా శాసించడం అంటే చైనా విధానాలు శాసించడం. చైనా విధానాలు అనేటువంటి ఏంటి? చైనా ఏం కోరుకుంటుంది? ప్రపంచంలో యుద్ధాల పేరుతోటి ఒకరి మీద ఒకరు దోపిడీ చేయడం అనేటువంటి దానికి మేము వ్యతిరేకం. ప్రపంచం అంతా శాంతి ఉండాలి, ఎవడి శ్రమ వాడికి దక్కాలి. అమెరికా సామ్రాజ్యవాదం లాంటి వాటికి వ్యతిరేకంగా అది చిన్నగా తన విధానాల్ని బయటపెడుతున్నటువంటి స్థితిలో నిన్న SCO అని ఒక మీటింగ్ జరిగింది, షాంఘై సహకార సంస్థ. అంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆడ అంటే చైనా తోటి వ్యాపారం చేసుకుంటే ఖచ్చితంగా లాభాలు వస్తాయి. అంటే చైనాలో అమ్మేవాళ్ళు ఉన్నారు, కొనేవాళ్ళు ఉన్నారు. చైనా వెనుకబడినటువంటి అనేక దేశాలకు సహకారం అందజేస్తారు. ఇప్పుడు అమెరికా వాడు ఏమన్నాడు? నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు అంటున్నాడు. రష్యా నుంచి ఆయిల్ కొనేట్లయితే నీ మీద నేను ఆంక్షలు పెడతానన్నాడు. చైనా వాడు ఎక్కడైనా కొనుక్కో, నా దేశంలో ఏదైనా అవసరం ఉంటే నువ్వు కొనుక్కో, నాకు అవసరం అయితే నువ్వు ఇవ్వు అని చెప్తా ఉన్నాడు. అంటే
విషయం ఎందుకు చెప్తున్నామంటే మన ప్రపంచమంతా సీతారాం యేచూరి గారు ఏం ఆశించాడు? ప్రపంచంలో ఎక్కడ క్యూబాలో అన్యాయం జరిగింది అని దాని తరఫున ఎందుకు మాట్లాడాడు? పక్కనే ఉండే నేపాల్ దేశంలో కమ్యూనిస్టులకు ఎందుకు మద్దతు ఇచ్చాడు? అంటే ఈ ప్రపంచమంతా ఎప్పుడైనా కమ్యూనిస్టు సిద్ధాంతం అంతరాలు లేనటువంటి సమాజం ప్రపంచమంతా ఏర్పడాలి. ఎక్కడ పోరాడుతూ ఉన్నా మనం దానికి మద్దతు ఇవ్వాలి. మన దేశమని కాదు, మన రాష్ట్రమని కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా కమ్యూనిస్టు సిద్ధాంత రూపకర్త మార్క్స్ ఏం చెప్పాడు? ప్రపంచ కార్మికులారా ఏకం కండి. అంటే ప్రపంచంలో కార్మిక వర్గం ఎక్కడ పోరాడుతూ ఉంటే అక్కడ మనం వారికి మద్దతు ఇవ్వాలి, వెనుకగా నిలవాలని చెప్పాడు. అలాంటి ఒక సిద్ధాంతాన్ని ఇక్కడ మార్క్సిస్ట్ పార్టీ భారతదేశంలో అమలు చేస్తుంది. దానికి యేచూరి గారు నాయకత్వం వహించాడు. అటువంటి స్ఫూర్తిని మనకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆ ప్రపంచము కమ్యూనిస్టులు వాళ్ళ పని అయిపోయింది, యూత్ అంతా రావడం లేదు, యూత్ అంతా వినాయకుల దగ్గర ఎగురుతూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళంతా నిన్ననే మేము ఒక మీటింగ్ పెడితే ఐడి పార్టీ చెప్పాను. ఐడి పార్టీ అంటే మనకంటే ముందే ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఎంతమంది వచ్చారని లెక్కలేసి గవర్నమెంట్ పంపేయాలి అంటున్నాడు. మీలో యూత్ ఏదయ్యా అంటున్నాడు. యువకులు తగ్గుతున్న మాట వాస్తవం అంగీకరించాలి. కానీ యువకులు భారతదేశంలో ఇవాళ ఎంత ఉన్నారంటే ఒకప్పుడు మరణించి సంవత్సరమైనట్లు లేదు. ఎందుకంటే ఆయన మరణించినాక తక్కువ వయసులోనే మరణించారు. తక్కువ వయసు అంటే 72 ఏళ్ళైనా చాలా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటూ చివరిలో అనారోగ్యంతో మరణించారు. ఇక ఆయన మరణించాక 1-2 నెలల పాటు ఆయన గురించి ఒక పెద్ద స్థాయిలో భారతదేశంలో చర్చ జరిగింది. అంటే సంవత్సరం కూడా కానట్టుగానే ఉంది. సీతారాం యేచూరి గారి గురించి బహుశా భారతదేశంలో అతి కొద్ది మందికి మాత్రమే మరణించినప్పుడు అటువంటి గౌరవం లభించింది. అంటే అరుదైనటువంటి గౌరవం లభించింది. అంతకుముందు కమ్యూనిస్టు యోధులుగా ఉన్నటువంటి కామెడీ ఉత్తరపల్లి సుబ్బయ్య గారు చనిపోయినప్పుడు ఒక పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం కానీ అంతిమ యాత్ర సాగింది. అయితే ఆ రోజు పెద్ద మీడియా లేదు. తర్వాత కేవలం ఏపీ గోపాలం ప్రజానాయకుడు ఆయన చనిపోయినప్పుడు ఒక ప్రమోద్ దాస్ గుప్తా బెంగాల్లో చనిపోయినప్పుడు జ్యోతి బసు ఈఎంఎస్ తిప్పారు. ఇలా అనేక మంది కమ్యూనిస్టు యోధులు చనిపోయారు. ఇంకా సిపిఐలో సెంటర్ రాజేశ్వరరావు ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఒక పెద్ద చర్చ జరిగింది. అంతేకాదు ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కానీ, లేదు మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ చనిపోయినప్పుడు కానీ, ఇంకా రాష్ట్రపతులు ఇలా దేశంలో అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు చనిపోయినప్పుడు సాధ్యంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళందరి స్థాయిలోనూ ఇంకా కొంతమంది కంటే ఎక్కువ స్థాయిలోనూ అంత పెద్ద చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే సీతారాం యేచూరి గారు ఆయన 5 దశాబ్దాల పాటు అంటే 50 ఏళ్ల పాటు ప్రజా ఉద్యమంలో ఉండడంతో పాటు ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులు మిగతా సుందరయ్య గారు ఏకే గోపాలం కమ్యూనిస్టు యువతంతా చనిపోయినప్పుడు పార్టీ చాలా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉంది. కానీ యేచూరి గారు ఆయన పగ్గాలు చేపట్టినాక అంటే పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాక దేశంలో పరిస్థితి ఎలా ఉంది? కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ ఉందా అని మీడియాగా ఘోషిస్తూ కమ్యూనిస్ట్ వ్యతిరేకతని రెచ్చగొడతా ఉంటే ప్రజలు కూడా దాన్ని అంటే అంత ఊపు ఉత్సాహం లేనటువంటి కాలంలో పార్టీని
దాంట్లో భాగస్వామిగా ఉన్నాం. మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఒక పరిమిత స్థాయికి రావాలి అంటే వయస్సు కనీసం 50-60 ఉండాలి. ఆయన 30-35 సంవత్సరాల వయసులోనే ఆయన ప్రత్యేకంగా సుందరయ్య గారు ఇంకా పార్టీ ఆలోచించి వీళ్ళని ఎంకరేజ్ చేసింది విద్యార్థి దశలోనే. 1992లోనే వాళ్ళని పల్లెటూరులో తీసుకోవడం జరిగింది. ఇంకా అంతకంటే 3 ఏళ్ల ముందే వీళ్ళని ఒక ఉన్నతమైనటువంటి నాయకత్వాన్ని తీసుకురావడం కోసం ప్రత్యేకంగా ఏచూరి గారు, ప్రకాష్ గారు ఇంకా కొంతమంది నాయకులు తయారు చేయడం. ఖచ్చితంగా ఏదైతే పార్టీ వాళ్ళ మీద ఒక నమ్మకాన్ని పెట్టుకుందో ఆ నమ్మకాన్ని ఆయన నిజం చేసి కూర్చొని తప్పకుండా ఉద్యమానికి ఉపయోగపడ్డారు. ఇంకా ఆయన జీవితానికి సంబంధించి ఆయన అనేక విషయాలు అనర్గంగా మాట్లాడమే కాదు, రచన చేయడము ఆయన దాంట్లో దగ్గరగా ఉన్నారు. ఒక విద్యార్థి దశలోనే ఆయన ఎమర్జెన్సీ 77 ప్రాంతంలో ఇక్కడ చదువుకోవడం లేదు, విద్యార్థి ఉద్యమాలు తిరుగుతున్నారు, నిరంతరం బంధువులతో ఇక్కడ చదువు సాగడం లేదు అని చెప్పి ఆయన ఢిల్లీ పంపించారు. ఎందుకంటే వాళ్ళ యొక్క సంపన్నమైనటువంటి కుటుంబం లేక ఉద్యోగాల్లో అత్యున్నతమైనటువంటి పదవుల్లో బాధ్యతలు అవకాశం. మోహన్ గాంధీ వాళ్ళ మేనమామ మన చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా కూడా ఒక ఉన్నతమైనటువంటి రాయలుగాను ఉపాధ్యాయులుగాను కుటుంబంలో ఉండి వాళ్ళు చదివించగలరు. ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పంపించిన తర్వాత అక్కడ ఇంకా విద్యార్థి ఉద్యమాలు సమస్యలు తీసుకొని పనిచేశారు. ఈ సమయంలో ఆయన 3 సార్లు గోల్డ్ మెడలిస్ట్గా విద్యారంగంలో గోల్డ్ మెడల్ పొందారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అంటే భారతదేశంలో ఉన్నతమైనటువంటి చదువులు చదివేటువంటి వాళ్ళు చదువుతారు. అంతేకాదు అనేక దేశాలు వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఒక రకంగా ప్రపంచం అనేటువంటి అక్కడ ఉంటుంది. స్వేచ్ఛగా ప్రపంచాన్ని చర్చించేటువంటి వాతావరణం ఉంటుంది. ఒక రాష్ట్రానికి ఎంత పెద్ద విలువ ఉంటుందో లేకపోతే దానికంత పేరు ఉంటుందో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగేటువంటి ఉద్యమాలకి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి అంత గొప్ప పేరు ఉంటుంది. దాన్ని ఎస్ఎఫ్ఐఏ అటువంటి దాన్ని సృష్టించింది. అక్కడ ఎస్ఎఫ్ఐ లీడర్గా ఆయన 3 సార్లు ఎన్నికవడంతో పాటు అడవి ఇందిరాగాంధీ పేరు చెప్తారని కూడా అడవి అలాంటి స్థితిలో ఇలాంటి స్థితిలో ఆయన ఇందిరాగాంధీకి నేరుగా ర్యాలీ పెట్టాడు. ఎందుకు ర్యాలీ పెట్టాడంటే ఆమె ఎన్నికల్లో ఓడిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాయబరేలీలో ఓడిపోయిన తర్వాత ఓడిపోయినటువంటి ఆమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉంది. వైస్ ఛాన్సలర్ పదవికి రిజైన్ చేయమని చెప్పి చాలా తక్కువ 25 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే 52 బట్టి 25 ఏళ్ల వయసులో ఇందిరాగాంధీ ఇంటికి వెళ్ళి అంత ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి పరిస్థితి ఆయనకి. అట్లా ఆయన విద్యార్థి ఉద్యమంలోనూ ఆ తర్వాత సిపిఎం పరిస్థితులలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక దేశాలు వెళ్ళి భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర పోషించారు. ఒక దశలో సిపిఎంకి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చింది. అంటే ప్రతిపక్షాలన్నీ జ్యోతి బాసుని ప్రధానమంత్రిగా అవ్వమని చెప్పారు. జ్యోతి బాసుని ప్రధానమంత్రిగా అవ్వమంటే పార్టీలో కూడా కొంత భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఇప్పుడు మనం ప్రధానమంత్రిగా ఉండాలా వద్దా? ఏచూరి గారు ప్రధానమంత్రిగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పారు. ఏచూరి గారు, ప్రకాష్ గారు వీళ్ళంతా వృద్ధులు అనుకునేవాళ్ళు, హరికిషన్ సింగ్ చూడేస్తూ పెట్టబెట్టే వాళ్ళంతా మనం ప్రధానమంత్రిగా ఉంటే ఉపయోగమేమో అనేటువంటి చర్చ జరిగింది. తర్వాత పార్టీ ప్రత్యేకంగా చర్చ జరిగి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకు ఉండకూడదు అని చెప్పాడు. అంటే ఇవాళ భారతదేశంలో ఒకసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదో ఒక ఎమ్మెల్యేనో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ మేయర్ అవ్వడం కాదు, భారత ప్రధానమంత్రి
పార్లమెంట్ సభ్యులతో లోకున్నటువంటి మనము ఈ దేశంలో మన నిర్ణయాలన్నీ చేయడం అమలు చేయడం సాధ్యం కాదు. అందుకని వద్దని చెప్పాడు. అంటే అది ఒక సాహసమే. జ్యోతి బాసుని ప్రధానమంత్రి కావచ్చు అనడం అనేటువంటిది పార్టీలోనైనా, కానీ అని దాన్ని వాళ్ళందరినీ కూడగట్టి అక్కర్లేదని చెప్పాడు. అంటే కీలకమైనటువంటి సమయంలో భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఎలా ఉండాలనేటువంటి దానిలో దిశ నిర్దేశం చేయడంలో ఆయన ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. ఆయన పార్లమెంట్ రాజ్యసభలో ఎన్నికయ్యాడు. రాజ్యసభలో ఎన్నికైనప్పుడు ఆయన ఉపన్యాసాలు చాలా ఆసక్తిగా ఉండడము, లేకపోతే బాగా ఉండడం అనేటువంటిది కాదు, భారతదేశంలో ఉండేటువంటి మొత్తం సమస్యలకు ఒక పరిష్కారం చూడడం అనేటువంటిది, భారతదేశ లౌకిక విధానం ఎలా ఉండాలనేటువంటి దాన్ని పాఠశాల చేసేటువంటి ప్రసంగాలు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరించారు, ఆకర్షించింది. చివరికి ఆయన పదవీ కాలం అయిపోయిన తర్వాత వీడ్కోలు పలికేటప్పుడు చివరికి వెంకయ్యనాయుడు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉండి ఆయన ఏమన్నాడు అంటే, యేచూరి గారు లాంటి వాళ్ళని మళ్ళీ ఎన్నుకోమని చెప్పి నేను సీఎంకి రికమెండ్ చేస్తానని చెప్పారు. అంటే ఆయన ఎందుకు చెప్పినా ఆ విధంగా మొత్తం దేశ సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అట్లా ఏ రంగంలో తీసుకున్నా, విద్యార్థి ఉద్యమంలోనూ, పార్టీలోనూ, లేకపోతే విదేశీ పార్టీలకు సలహాలు సంప్రదింపులు ఇవ్వడంలోనూ, పార్లమెంటు సభ్యుడుగాను ఆయన పరిపూర్ణంగా ఆయన స్థానాన్ని భర్తీ చేశాడు. ఆయన బాధ్యతలు